ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1439 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ పై మా ప్రతినిధి హరిశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నిక కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తు నడుమ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆ యొక్క స్థానం భర్తీ చేసేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మన్నేత్ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదైతే నవీన్ రెడ్డి పోటీలో ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీస్ బందోబస్తులను పెద్ద ఎత్తున కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1439 ఓటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ 10 ఏదైతే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ బూత్లో కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు నారాయణపేట జిల్లా, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే షాద్నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కొన్ని మండలాలు కూడా అక్కడ ఏర్పాటు జరిగింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే షాద్నగర్ పరిధిలో చూసినట్లయితే మాత్రం జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు కొత్తూరు, షాద్నగర్, అమన్గల్ మున్సిపాలిటీలకు చెందినటువంటి కౌన్సిలర్లను, ఎక్స్ అఫిషియో సభ్యులను దాదాపు 171 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలోనే వారిని షాద్నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో 67 మంది ఓటర్లు, మరియు ఏదైతే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 101 మంది, తర్వాత అచ్చంపేటలో 79 మందితో పాటు కల్వకుర్తిలో 72 మంది, వీరందరికీ కలిపి నాగర్ కర్నూలు ఎక్కడికక్కడ కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున కూడా ఇటు ఓటర్లందరూ కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి చేరుతున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా పోలింగ్ సజావుగా కొనసాగేందుకు పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా బందోబస్తు కాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలో మనం పరిధిలో చూసినట్లయితే వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో 225 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నుండి జెడ్పీ హాల్లో కూడా యొక్క పోలింగ్ ప్రక్రియ జరిగింది, కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 218 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఏదైతే వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్, నారాయణపేటకు సంబంధించినటువంటి 205 మంది ఓటర్లకు గాను వీరందరికీ కూడా నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఓటేసేందుకు అలాట్ చేసినట్టు పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు మొత్తం 56 మంది ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్టు అదే మరికొద్ది గంటల్లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తన యొక్క ఓటు హక్కును వినియోగించడం కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికైతే మనం పరిశీలించిన పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడానికి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ రెండు కూడా పోటాపోటీగా ఉన్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లతో పాటు ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇతరత్ర ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇరు పార్టీల నేతలందరూ కూడా ఒకరికొకరు చెప్తున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున క్యాంపు రాజకీయాలకు తెరపడినట్టు పరిచయపడుతూ ఇది అందరినీ కూడా గోవాకు తరలించి అక్కడి నుంచి కూడా వీళ్ళంతా ఏదైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగేందుకు నేరుగా బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు కూడా వీళ్ళంతా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక అనేది ప్రశాంతమైన వాతావరణం కొనసాగేందుకు ఒకవైపు పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేసిన పరిస్థితి ఉంది. చూడాలి మరి కొన్ని గంటలు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలోనే ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్నగర్.